హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను విరిగిపోయిన పాలతో పాలకోవా అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో విరిగిపోయిన పాలల్లో నేనైతే కొంచెం నిమ్మరసం అయితే వేసి వాటిని ఒకసారి మరగపెట్టి పాలైతే స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలాగ కోవా అయితే మనకి మిగులుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కోవాని మనం ఒక 2-3 సార్లు మంచిగా నీట్గా ఇలా చల్లటి వాటర్లో వేసుకొని ఒకసారి 2 సార్లు కడిగేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వాటర్ అంతా పిండేసుకొని మనం ఈ కోవాని అయితే పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం కాజు అలాగే కిస్మిస్ వేసుకొని మనం కోవా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని మనం వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి డ్రై ఫ్రూట్స్ బాగా రోస్ట్ అయితే అప్పుడు మంచి స్మెల్ వస్తాయి కదా. నెయ్యి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం నెయ్యి తక్కువగానే తింటారు, అందుకని నేనైతే ఒక 1 స్పూన్ అయితే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కోవా ఏదైతే ఉందో కోవాని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఎక్సెస్ వాటర్ అంతా పిండేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఈ కోవాలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అసలు ఏమీ రావట్లేదు. కొంచెం ఇది మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే నెమ్మదిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో అయితే బెల్లం అయితే వేసాను, బెల్లం పొడి అయితే వేసాను. మేము ఇంట్లో బెల్లం పౌడర్ వాడతాం కాబట్టి మేమైతే బెల్లమే వేసాను. మేము అంటే షుగర్ అది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదని చెప్పి మేము షుగర్ అయితే ఎక్కువగా తినమండి. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు, షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకొని అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగని హైలో పెట్టేయద్దండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది కోవా అయితే. మీరు కూడా ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. మనం బయట స్వీట్ షాప్లో కొన్న కోవా టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, కోవా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇది సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా